తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి కోసం ఢిల్లీలో సీరియస్ గా కసరత్తు జరుగుతోంది. 5 రోజుల నుంచి ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి మకాం వేశారు. అయితే పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై కాంగ్రెస్ హైకమాండ్ విస్తృతంగా సంప్రదింపులు జరుపుతోంది. సామాజిక సమీకరణాల పరంగా పేర్లను హైకమాండ్ పరిశీలిస్తోంది. అందులో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి, సురేష్ పెట్కార్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఎస్సీ వర్గానికి చెందిన సంపత్ కుమార్, అలాగే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బలరాం నాయక్ పేర్లను సైతం హైకమాండ్ పరిశీలిస్తోంది. అలాగే ప్రచార కమిటీ చైర్మన్ గా జగ్గారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి పేరుని అధిష్టానం ఫైనల్ చేయనుంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి కోసం ఢిల్లీలో సీరియస్ గా కసరత్తు అయితే జరుగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, మొత్తానికి చూస్తే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి పదవికి సంబంధించి సీరియస్ గా అయితే కసరత్తు చేస్తున్నారు. ఎక్కువగా చూస్తే ఏ సామాజిక వర్గానికి ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? థ్యాంక్ యూ మాదిరి. ఢిల్లీ కేంద్రంగా గత 5 రోజులుగా కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మకాం వేయడం జరిగింది. ప్రధానంగా టీపీసీసీ అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశంలో అధిష్టానంతో కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే నిన్నటితో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం అధ్యక్షుడి పైన అధిష్టానం ఫోకస్ చేసింది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపిక పైన ప్రధానంగా అధిష్టానం తెలంగాణ రాష్ట్ర నేతలందరి అభిప్రాయాలను కూడా తీసుకుంటుంది. దానిలో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించినటువంటి కీలక నేతలతో పాటు మంత్రులు అదేవిధంగా సీఎం కూడా దాదాపు 5 రోజుల నుంచి కూడా అక్కడే ఉన్నారు. దాదాపు ఈ టీపీసీసీ అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్తో పాటు అదేవిధంగా పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మధ్యాస్కి గౌడ్, అదేవిధంగా సురేష్ శెట్కర్ బీసీ సామాజిక వర్గం నుంచి ఈ ముగ్గురు రేసులో ఉండగా, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గం నుంచి అదేవిధంగా బలరాం నాయక్తో పాటు మరొక వైపు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్గా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగ్గారెడ్డి పేరునైతే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50% పైగా కూడా బీసీలు ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్లో కూడా బీసీలకు సరైనటువంటి న్యాయం జరగడం లేదంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి అధ్యక్ష పదవిని కట్టబెట్టాలనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంది. దాంట్లో ప్రధానంగా రేసులో ఉన్నటువంటి వారిలో ఇద్దరు ప్రధానంగా పేర్లు వినిపిస్తున్నాయి. దాంట్లో మహేష్ కుమార్ గౌడ్తో పాటు మధ్యాస్కి ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గం నుంచి ప్రధానంగా వీరిద్దరి పేర్లు అయితే వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్కి అయితే తెలంగాణ రాష్ట్ర నేతలంతా కూడా తమ అభిప్రాయాన్ని మహేష్ కుమార్ గౌడ్ వైపు అయితే మొగ్గు చూపుతున్నట్లయితే తెలుస్తుంది. మాదిరి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.